హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము అని చెప్పి, ఊరు వెళ్తున్నాము రాఖీ కోసం అని. అదేంటంటే నల్గొండ అనమాట. నల్గొండ దగ్గరలో ఉన్న చెరువుగట్టు గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇంకా వెళ్దాము దగ్గరలోనే కదా అని చెప్పి వెళ్ళాము. మేమైతే ఈవినింగ్ 5:36 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట గుడికి. ఇంకా ఇదంతా ఘాట్ రోడ్లో కొండ ఎక్కుతున్నట్టు ఉంటుంది, కింద పచ్చటి చెట్లు అలా చూసి. అండ్ సన్సెట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంది వెళ్తున్నప్పుడు. ఇంకా అక్కడ మాకు శివుడిది పెద్ద విగ్రహం అయితే కనిపించింది. ఇట్లా ఘాట్ రోడ్లో ఇట్లా పైకి కొండ మీదకి వెళ్తూ ఆ విలేజ్ అంతా చూస్తూ సన్సెట్ చూస్తూ ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయాము, లోపలికి వెళ్ళి ఈ చెరువు గట్టులో అయితే శివుడు అయితే కొలువై ఉంటారు. దానిని జడల రామలింగేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. ఈ పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ అందరు చెప్తూ ఉంటారు. ఈ శివలింగంపై జడల రూపంలో రేఖలు ఉండడం వలన ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం వలన అండ్ కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉన్న కారణంగా ఈ స్వామిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తూ ఉంటారంట. కొండ పైభాగాన 3 గుండ్లుగా పిలువబడే రాతి బండల మధ్యలో ఒక శివలింగం కూడా ఉంటుంది. అక్కడ ఎక్కడానికి కూడా చాలా కొంచెం కొండ మీదకి ఎక్కుతున్నట్టుగా ఉంటుంది. అది ఎక్కి శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులు వేచి చూస్తారు. అంటే ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తారంట. మీలో ఎంతమంది వెళ్ళారు? ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గాయ్స్.